ఇది సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ స్పైస్ గార్డెన్. ఇక్కడ ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 500 అండి, విత్ లంచ్ అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి లంచ్. మనం ఇలా వెళ్ళేటప్పుడు చక్కగా ఫ్లవర్స్తో ఇలా వెల్కమ్ చెప్తారు. ఓన్లీ వన్సే అంట, మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తే అయ్యింది ఆవిడ. వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్, ఏంటి డ్రింక్స్ కాదు, లెమన్ గ్రాస్, సినమన్ ఇవన్నీ వేసి మరిగించిన వాటర్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అలాగే ఇక్కడ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా వెజ్ వాళ్ళకి క్యాబేజ్ కర్రీ, బజ్జీలు, పచ్చడి, సమ్ వాళ్ళ వెరైటీస్ అనమాట ఏవో ఇచ్చారు. అండ్ కొక్కం జ్యూస్, కొక్కం అంటే మనకి చింతపండు లాంటిది, వాళ్ళు చింతపండు బదులు వాడతారు. చాలా మంచిదంట కొక్కం అనేది, డైజెషన్కి, ఎసిడిటీ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కానీ చాలా ఇదే కొక్కం జ్యూస్ చాలా సాల్టీగా పుల్లగా ఉంది. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. 500కి ఓకే, వర్త్ అనిపించవచ్చు. ఫుడ్ కన్నా మెయిన్ ఆ ప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈవిడే అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క ప్లాంట్, దాని ప్రాపర్టీస్, అది ఎన్ని ఇయర్స్కి ఒకసారి మనకి హార్వెస్ట్కి వస్తుంది అవంతా. అండ్ ఇక్కడ గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఏంటంటే క్యాజు ఫ్రూట్స్. మన సైడ్ జీడి మామిడికాయలు అంటారు చూసారా, అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా, దాని వైన్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట. అసలు ఆ ఏరియా ఎంత స్మెల్ వచ్చిందంటే, పండిపోయిన జీడి మామిడికాయలతో చేస్తున్నారు. అదే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ విజిట్కి వచ్చిన వాళ్ళకి ఆ వైన్ జస్ట్ ఒక 15 ml వరకు ఫ్రీగా ఇస్తారంట. అది కొంచెంగా తీసుకుంటే మెడిసిన్, అదే రోజు కనుక తీసుకుంటే గోవా అంతా తిరుగుతారంట, క్యాబ్ లేకుండా ఫ్రీగా. ఇక్కడ మాకు ఆ వైనే ఇచ్చారనమాట టేస్ట్ చేయడానికి. జస్ట్ 10 ml ఉంటుందేమో అంతే, కానీ ఒక్క డ్రాప్ వేసుకోగానే నోరంతా ఘాటుగా తిమ్మిరిగా అయిపోయింది. అస్సలు తాగలేకపోయాం, అంత ఘాటుగా ఉంది. తాగలేదు, వదిలేసాము. తర్వాత మా డ్రైవర్ ఇంకొన్ని ఫేమస్ ప్లేసెస్కి తీసుకెళ్లారు. ఇలాంటి ట్రిప్స్ అయితే చాలా ఎనర్జీని ఇస్తాయండి, మైండ్ రిఫ్రెష్గా ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. మేము ఎప్పుడు ఇలాగా సోలోగా లేడీస్ ట్రిప్ వెళ్ళలేదు మా ఫ్యామిలీలో, ఫస్ట్ టైం అనమాట. లేడీస్ అయినా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం మా పాపతో ఇబ్బంది అయింది, కానీ మిగిలినదంతా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ ఏమైనా వెళ్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి.